హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సేమియా సగ్గుబియ్యం పాయసం చేశాను. ఎలా చేశాను అనేది చూసేయండి. ఫస్ట్ ఒక ప్యాకెట్ మిల్క్ అనేది ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను. అది కొంచెం మరిగిన తర్వాత షుగరును సగ్గుబియ్యం వేసాను. ఎందుకంటే సగ్గుబియ్యం బియ్యం ఉడకదు కాబట్టి ఫస్ట్ సగ్గుబియ్యం అనేది వేసేసుకోవాలి మనం. తర్వాత సేమియా అనేది ఫుల్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. కొంతమంది నార్మల్గా వేసుకుంటారు, కొంతమంది ఇలా ఫ్రై చేసి వేసుకుంటారు. పాలు ఫుల్గా మరిగిన తర్వాత నేను సేమియా పుల్లలన్నీ మొత్తం వేసేసాను. అది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకొని వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, కిస్మిస్ అండ్ కొబ్బరి వేసాను నేను. సేమియా పుల్లలన్నీ వేసిన తర్వాత కొంచెం ఒకసారి కలిపేసి వదిలేస్తే అది కొంచెం ఉడుకుతూ ఉంటుంది. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అనేది నెయ్యిలోని ఫ్రై చేసుకొని ఆ తర్వాత సేమియాలో నెయ్యితో సహా వేసేస్తే మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. అది కొంచెం ఉడికిన తర్వాత ఇలాచీ అనేది ఫుల్గా దంచేసి మామూలుగా వేసేసాము. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి. నేను 2 స్పూన్స్ 3 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకున్నాను. ఆ నెయ్యి అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత అప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి వేపేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగండి, ఫస్ట్ నేను జీడిపప్పు అనేది ఫ్రై చేశాను. అది ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ అనేది వేసాను. కిస్మిస్ స్పీడ్గానే ఫ్రై అయిపోద్ది, అందుకే ఇలా వేసి నేను అలా తీసేసాను. లేకపోతే అలా ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. నెక్స్ట్ కొబ్బరి వేసాను. కొబ్బరి సేమియాలో వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ సేమియా అనేది ఫుల్గా బాయిల్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేస్తే సేమియా పాయసం అనేది రెడీ అయిపోద్ది. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్లో నెయ్యి అనేది కొంచెం యాడ్ చేస్తాను, అంతే. సేమియా అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.